నా అయినారు ముగ్గురు ఇన్స్టెంట్ సీరియస్ అండి. మీరున్నారు అప్పుడు ఇక్కడ జరిగినప్పుడు? అబ్బా రాయి ఏం ఎగిరిందినా చూడు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు స్పాట్కి వచ్చినాము, ఏ మనుషులు బాగానే ఉంటారు, పర్వాలేదు. కొంచెం సార్ మీ పోలీసులు కూడా ఏడు కొంచెం సార్ స్పాట్కి ఇప్పుడే వచ్చింది. జనాలకి అది మెయిన్ ఇంపార్టెంట్. పోలీసులు కూడా అలర్ట్ అయ్యేది దానికోసం. నడుపుతాం ఉన్నా చంద్రన్న. అబ్బా ఏమన్నా బా ఎన్ని పీసులు లీడ్ వచ్చి ఎగిరిపడినాయి బా. హలో సార్, మీ పేరు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తిరుపతి పోతాం. మేము 108 పైలట్ మాట్లాడుతున్నాను. మాకు మొగులి ఘాట్ నుంచి ఆర్టీఏ కేసు వచ్చింది. ఆర్టీఏ కేసుని ఇచ్చారు. మేము వెళ్ళే సమయానికి అక్కడ ముందు ఉన్న వాళ్ళు చెప్పారు, మరి ఆ కారు ముగ్గురు స్థానికులు వస్తున్నారు, బెంగళూరు నుంచి తిరుపతికి వాళ్ళు వెళ్తున్నారంట, గుడికి ఏదో వెళ్తున్నారని చెప్పారు. వాళ్ళు కుక్క అడ్డంగా వచ్చింది, కుక్కను తప్పించే సమయానికి లెఫ్ట్ సైడ్ తిప్పేశారు. వెళ్ళి కారు వచ్చి పొదల్లో పోయి చిక్కుని వెళ్ళిపోయింది. మేము వెళ్ళే సమయానికి వాళ్ళని బయట తీసి ముగ్గురు స్థానికులు ఉన్నారు, ఒక లేడీ, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. ఆ లేడీకి షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యింది, ఇద్దరికి చిన్న చిన్న గాయాలు. వాళ్ళని అక్కడి నుంచి మేము మన పల్మేరు ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. అక్కడి నుంచి చెప్పండి సార్. నా పేరు సెంథిల్ నుంచి బెంగళూరు ఆర్ఆర్నగర్ నుండి వస్తాను. మా అత్తగారు మామగారిని తిరుపతిలో వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ చూసి కొంచెం పోతా ఉంటుంది. సో ఆడ ఒక మంకీనో డాగో ఏదో క్రాస్ చేసింది. దాన్ని అవాయిడ్ చేస్తామనేసి నేను లెఫ్ట్కి ఎత్తున్నాను. లెఫ్ట్లో ఇంకొక లారీ ఉండింది. ఆ లారీని అవాయిడ్ చేసుకోవాలనేసి ఇంకా లెఫ్ట్కి వస్తుంది.
ఆడ పిల్లర్ ఉండే పిల్లర్ కూడా కొట్టేసి ఎంతమంది వచ్చారు సార్? ముగ్గురు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళిద్దరూ హాస్పిటల్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా గాయాలా సార్? మామగారికి పెద్ద గాయం లేదు, మా అత్తమ్మకి బ్యాక్లో కొంచెం ఇదైంది, ఏమింటో తెలియదు సార్. డ్రైవింగ్ మీదే? డ్రైవింగ్ నేనే. ఓకే సార్.